దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ప్రియ రక్షకుడు, మన ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన భక్తులైన మీ అందరికీ అభివాదాలు లేకపోతే అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుని స్తుతించడానికి మనం పిలువబడ్డాం, మనం సనుక్కోవడానికి గొనుక్కోవడానికి పిలువబడలేదు. ఒకవేళ ఈరోజు ఉదయకాలం మనకు బ్రేక్ఫాస్ట్ దొరికినా దొరకకపోయినా, మన బ్రేక్ఫాస్ట్ మనకు నచ్చినా నచ్చకపోయినా, స్తోత్రం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నట్టుగా మనకు వర్షాన్ని, గాలిని, వీటన్నిటిని ఉచితంగా అనుగ్రహిస్తూ మనకు ఆహారాన్ని దయచేస్తూ మన హృదయాన్ని సంతోషముతో ఉల్లాసముతో నింపగలిగిన వాడు మన దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని, మన మూల వాక్యం చదువుకొని లేదా ముందుకు సాగుదాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో 17వ వచనంలో మాటను మనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. Yet he has never left himself without clear evidence of his goodness, for he blesses us with rain from heaven, and seasons of fruitful harvest, and he nourishes us with food to meet our needs. He satisfies our souls, and euphoria fills our hearts. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ఉల్లాసంతో నింపుతాడు. చదువుదాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. ఆహారమును అనుగ్రహించుచు, ఆహారమును, శ్రేష్టమైన ఆహారమును, శ్రేష్టమైన గోధుమలను, మంచి ద్రాక్షారసమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మన హృదయాల్ని నింపుతూ, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం యేసు ప్రభు ఎరిగినటువంటి విషయాలు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఎరిగినటువంటి 4 విషయాలు, 4 విషయాలే కాదు, ఆయన అనేకమైన విషయాలు ఎరిగి ఉన్నాడు. కానీ వాటిలో కొన్ని విషయాలు తాను చేయబోయే విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, జనులు చేయబోయేటువంటి విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడని, అంతేకాకుండా జనుల అన్వేషణకు కారణం, వాళ్ళ యొక్క వెదుకులాటకు కారణం ఏంటి అనేది, అంతేకాకుండా శిష్యుల యొక్క సనుగుడు, గొనుగుడు, దానికి కారణం ఏంటి, సనగడాన్ని ఎరిగి ఉన్నవాడు. యేసు ప్రభు దృష్టికి రాలేదు అనుకోండొచ్చు ఈ సనుగుడు, ఈ అభ్యంతరం ఆయన దృష్టికి రాలేదు అనుకోండొచ్చు వాళ్ళు, కానీ ఆయన సమస్తమును ఎరిగినవాడు, అంతరింద్రియములు పరిశోధించేవాడు. దేవుని స్తోత్రం. అట్టి యేసును మనం కలిగి ఉన్నాం. జ్ఞాని అయిన యేసు, సర్వజ్ఞాని అయిన యేసు, సొలొమోను కన్నా గొప్పవాడైనటువంటి యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 7. స్తోత్రం, స్తోత్రం. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. Philip answered, well, I suppose if we were to give everyone only a snack, it would cost thousands of dollars to buy enough food. ఎందుకండి ఈ రిస్క్, దేనికి, వీళ్ళకందరికీ ఎందుకు భోజనం పెట్టడం? we need more, it would cost thousands of dollars. అంటే అప్పట్లో డాలర్స్ లేవు, ఏది అమెరికా డాలర్ గురించా లేకపోతే అనే మాటలు అనువాదంలో అలా చేశారు అంతవరకే.
యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి కూడా చదువుతాను. తర్వాత వాడుక భాషలోని బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. వేరు వర్షన్లు చదివించడానికి కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో వేరు భాషల్లోని వర్షన్స్ కూడా చదవాలనేది, లేకపోతే తమిళ్, కన్నడ, మలయాళం ఇలా చదవాలని కూడా నేను అనుకుంటున్నాను. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, ఫిలిప్ ఆన్సర్డ్ జీసస్, యేసుకు ఇచ్చినటి సమాధానం, 200 denarii worth of bread is not sufficient for them, so that everyone would get a little. కొద్దిగాన ఇచ్చి, కాస్తన్న ఇచ్చి, అధిక ఆహారం కాదు అల్పాహారం అన్న ఇచ్చి వాళ్ళని పంపించాలంటే 200 denarii కావాలి. మన బడ్జెట్ అంతగా లేకపోవచ్చు, మన సహోదరులు అంతగా స్పాన్సర్ చేసినట్లేదు, అంత డబ్బులు ఉన్నట్టుగా మన ట్రెజరర్ గారు, కోశాధికారి అయినటువంటి జూడాస్ ఇస్కరియోతు గారు చెప్పినట్టుగా లేరు. మనం లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతాం, అప్పు చేయాల్సి వస్తుంది, మళ్ళీ భోజనం పెట్టాల్సి వస్తే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అని మ్యాథమెటికల్గా ఆలోచించినటువంటి వ్యక్తి. లాజికల్ థింకింగ్ లాగుంది, మ్యాథమెటికల్ థింకింగ్, కానీ దిస్ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ థింకింగ్. మన టైటిల్ కొన్ని లెక్కలు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి లెక్కలు బాగా వచ్చు, లెక్కలంటే మ్యాథమెటిక్స్ అనే కాదు, కొన్నిటి లెక్కలు వేస్తారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఒక ధనవంతుడి గురించో లేకపోతే ఒక సంపన్నుడి గురించో, ఒక భోజనము పెట్టినటువంటి ఒక వ్యక్తిని గురించి. అతడు మనకు తినమని చెప్పి భోజనం పెడతాడు, కానీ తన ఆంతర్యములో లెక్కలు వేస్తాడంట. ఓహో, ఇతనికి ఇన్ని డ్రింక్స్ ఇచ్చాను, ఇన్ని కాఫీలు ఇచ్చాను, ఇన్ని టీలు ఇచ్చాను, ఇంత భోజనం పెట్టాను అని ఆంతర్యములో లెక్కలు వేస్తుంటాడట. కొంతమంది అయితే ధారాళంగా ఇవ్వలేరు. నేను నీకు అవసరం అంత ఖర్చు పెట్టాను, నేను 10 రోజులు చూసుకున్నాను, నేను 20 రోజులు చూసుకున్నాను, 1 నెల రోజులు చూసుకున్నాను అని చెప్తుంటారు. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి చేయగలిగాం, చేశాం. దేవునికి స్తోత్రం అని చెప్పాల్సింది పోయి అవన్నీ మర్చిపోయి చూసావు నేను కాబట్టి అలా చేశాను అని అతిశయించకూడదు. ఇతరులకు పంచడానికి వీలు కలుగునట్లుగా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ఇతరులకు పంచాలి, ఇతరులకు ఇవ్వాలి. వీ షుడ్ షేర్ ద బ్లెస్సింగ్స్ విత్ అదర్స్. నువ్వు మాత్రం తినడం కాదు, ఇతరులకు తినడే విధంగా, తినిపించే విధంగా. అంటే ఇతరులకు తినిపించడమే మన పని అని కాదు. ఇతరులు పని చేయరా, వండుకోరా, లేకపోతే తెచ్చుకోరా, సమకూర్చుకోరా, సంపాదించుకోరా అని అడగొద్దు. ఇతరులు మన ద్వారా దీవించబడాలి, మనము దీవించబడాలి, ఇతరులు దీవించబడాలి. పీపుల్ షుడ్ బి బ్లెస్డ్ బై us, త్రూ us. నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అబ్రహాం అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఊరు వారందరికీ మాత్రమే కాదు, ఊరు వదిలేసి వచ్చి నది ఉత్తర ప్రదేశానికి వచ్చావు చూసావా, ఈ కనాను దేశమంతా వారందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. 7 జాతుల వారు నివసించినటువంటి స్థలానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. నీ ద్వారా వచ్చేటువంటి విస్తారమైన సంతానానికి, లేకపోతే నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని లెక్కలు మనం ఆలోచిద్దాం. 4 లెక్కలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అదేంటండి 4 లెక్కలు ఏంటండి? లెక్కలు అంటున్నప్పుడు క్యాలిక్యులేషన్స్ గురించి, లేకపోతే కొన్ని ఎంచుకోవడాలు, కొన్ని కౌంటింగ్స్ గురించే మాట్లాడుతున్నాను. మొట్టమొదటి విషయము 200 దేనారాలు. మన మూలవాక్యం అదే 6వ అధ్యాయము 7వ వచనం. 200 దేనారములు. దేనారం అంటే ఒక దేనారము కింద ఫుట్ నోట్లో రాయబడింది 2 అనే దగ్గర ఇంచుమించు ₹1/2 కావచ్చు. ఇదేనా ₹1 ఏంటండి, మరీ ఇంత తక్కువ? ₹1 ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు సంగతి కాదు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ మార్కెట్ రేటు, లేకపోతే రొట్టె యొక్క రేటుని గురించి రాయబడింది. ఇంచుమించు ₹1/2, ఖచ్చితంగా ₹1 కదా. సరే, ఏదేమైనప్పటికీ 200 దేనారులు అంటే ₹100. ఒక 2000 సంవత్సరాల క్రితం ₹100 అంటే ఎంత పెద్ద అమౌంట్ ఆలోచించండి. ఈ రోజుల్లో ₹100 అంటే ఎవరికి ₹100 జస్ట్ ₹100 కదా అని అనుకుంటాం.
కానీ ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం 100 రూపాయలు అంటే ఎంత మనీ. ఈ 5,000 లేకపోతే 20,000 మంది పోషించడానికి కూడా, లేకపోతే ఈ 20,000 మంది పురుషులు స్త్రీలు లేకపోతే పిల్లలంతా కలిపి 20,000 మంది ఉన్న వాళ్ళలో ఒక సగం మందిని పోషించినా కానీ వాళ్ళు కొద్దిగా ఇస్తే అందరికీ సరిపోయే విధంగా అడ్జస్ట్ చేస్తే సర్దితే 200 దేనారాలు, లేకపోతే ఇంకో కాస్త ఎక్కువగా 300 దేనారాలు లేదా 400 దేనారాలు, అనగా ఇంచుమించు ఒక 100కో 200 రూపాయలకే ఒక 2000 సంవత్సరాల క్రితం అన్ని వేల మందికి భోజనం పెట్టవచ్చు. ఈ రోజుల్లో 20,000 మందికి భోజనం పెట్టడం అంటే ఎంత కష్టమైన కార్యం. స్తోత్రం. ఏదో మన ఫంక్షన్లకి సింపుల్గా కొద్ది మందినే పిలుచుకుంటూ మనం చేసుకుంటూ ఉన్నాం. ఎక్కువ మందిని పిలిస్తే ఖర్చు వద్దని మనం ఆలోచిస్తున్నాం. కనుక సింపుల్గా 50 మందినో 100 మందినో 200 ఎక్కువ అయితే. నేను ఒక వివాహానికి వెళ్ళాను, అది సంపన్నుల వివాహము, సుమారు 1000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. కానీ యేసు ప్రభు యొక్క ఫంక్షన్ దగ్గరికి, ఫంక్షన్ కాదు ఇది, యేసు ప్రభు కూర్చున్న చోటికి గ్యాదర్ అయిన వాళ్ళు సుమారు 20,000 మంది. 5,000 మంది పురుషులు లెక్కే వద్దాం, 5,000 మంది పురుషులే ఉన్నారు. వచ్చిన వాళ్ళు 5,000 మంది, రాని వాళ్ళు ఉన్నారు కదా, రాకుండా అక్కడక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, పస్కాకు వచ్చినప్పటికీ ప్రభువు దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వచ్చిన వారందరికీ కాదు, వచ్చిన వారిలో కూర్చున్న వారందరికీ ఆయన వడ్డించాడని రాయబడింది. వెళ్ళాలని ఆశ ఉంది కానీ రాలేని వాళ్ళు ఉన్నారు. వచ్చిన వారిలో వచ్చి కూర్చొని వారు కొంతమంది ఉన్నారు. ఆశ కలిగి వచ్చి కూర్చొని విని కూర్చున్న వారికి విందు చేశాడు ఆయన. వాళ్ళ కడుపులు నిండుగా, వారు తిన్నంత మట్టుకు వాళ్ళకి ఫుల్గా పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, మొట్టమొదటి లెక్క 200 దేనారాలు, 200 దేనారాలు. ఇది పిలుపు యొక్క లెక్క, ఇది అనవసరమైన లెక్క. ప్రభు అడిగింది, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని. ఎక్కడ నుండి అది అడిగింది ఆయన. ఫ్రమ్ వేర్ అని అడిగాడు. కానీ పిలుపు యొక్క జవాబు ఎక్కడ అనే దానికి, అనగా యేసు ప్రభు యొక్క ప్రశ్నకి సరైన లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు. ఎంత అనేది మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు స్థలం గురించి మాట్లాడితే ఈయనేమో నిధుల గురించి మాట్లాడాడు. యేసు ప్రభు స్థలం గురించి, ఫ్రమ్ వేర్, ఎక్కడ అనే స్థలాన్ని గురించి ఆయన ప్రశ్నిస్తే, పిలుపు మాత్రం ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది, ఎంత డబ్బు కావాల్సి వస్తుంది అనే దాని గురించే మాట్లాడాడు. యేసు ప్రభు అలాగా రాంగుగా ఆన్సర్ ఇచ్చిన దానికి కోప్పడలేదు, ఆయన గద్దించలేదు. తర్వాత ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఆండ్రూస్ అనేటువంటి వ్యక్తి, ఆంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయ్యాడు. దాని గురించి, ఆయన లెక్కల గురించి. ఒకటి అనవసరమైన లెక్క. మనం కూడా కొన్నిసార్లు అనవసరమైన లెక్కలు వేస్తుంటాం. ఎందుకంటే అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు అవి కాదు ఆలోచించాల్సింది. ఆలోచించాల్సిన విషయాలు ముందున్నాయి. మీటింగ్ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తాం, వేయాల్సినటువంటి షామియానాలు కుర్చీల గురించి ఆలోచిస్తాం, తర్వాత కావాలంటే భోజనాల గురించి ఆలోచిస్తాం. ఫస్టే భోజనాల గురించి మనం ఆలోచించకూడదు. ముందు జరిగేది ఇవి, తర్వాత భోజనాలు, ఫైనల్గా భోజనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచిద్దాం, చదువుదాం. ఇదే అధ్యాయంలో 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు సమస్తమును ఎరిగినవాడు, కానీ ఆయనకి ఏం తెలియనట్టుగా, ఆయనకి కౌంటింగ్స్లో ఈ మ్యాథమెటిక్స్లో పూర్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. 9వ వచనం నేను చదువుతున్నాను. There is a lad here who has 5 barley loaves and 2 fish, but this is nothing among so many. This is nothing. ఇదేం లేదు. ఇదేదో పెద్ద అమౌంట్ అనుకుంటున్నారేమో, ఇదేదో పెద్ద వనరులు అనుకుంటున్నారేమో.
దిస్ ఈజ్ నథింగ్. సంథింగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నథింగ్ అన్నాడు. ఆ నథింగ్లో నుంచి దేవుడు ఎవ్రీథింగ్ చేశాడు. స్తోత్రం. ఆ పిల్లవాడి దగ్గర నథింగ్ కాదు, ఉంది, సంథింగ్ ఉంది. ఆ సంథింగ్ని ఆండ్రూ నథింగ్ అన్నాడు. ఇది సంథింగా నథింగా? అది సంథింగ్ కాదు, అది నథింగ్ కాదు, మరి ఏంటి? దట్ ఈస్ ఎవ్రీథింగ్ అని జీసస్ అన్నాడు. 3 అభిప్రాయాలు. అది ఏమీ లేదు అనేది ఆండ్రూ యొక్క అభిప్రాయం. అది ఏదో కొద్దిగా అనేది ఆ పిల్లవాని అభిప్రాయం అనొచ్చు. కానీ ఇట్స్ ఎవ్రీథింగ్, సమస్తము అదే అయింది, అది అన్నీ అదే అయినది అనేది యేసు ప్రభు యొక్క. ఒకవేళ ఈ రోజుల్లో మనకున్న సంథింగ్ని నథింగ్ అండి, నాకేముందండి, నేను పేదోడినండి, పేద పాస్టర్నండి, పేద విశ్వాసినండి అని అనుకుంటున్నావేమో. స్తోత్రం. అసలు ఏమి లేనోండండి అన్నట్టుగా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీకు ఎవ్రీథింగ్ని ఇచ్చేటువంటి రోజు ఒకటి రోజు వస్తుంది. ఇప్పుడు నథింగ్లో ఉండొచ్చు నీవు. నథింగ్ నుంచి నేను సంథింగ్ స్థాయికి తీసుకొచ్చి సంథింగ్ స్థాయిలో నుంచి నీకు ఎవ్రీథింగ్ స్థాయిలోకి దేవుడు తీసుకొస్తాడు. నాకు సమస్తము కలిగి ఉన్నాయి. జైల్లో ఉన్నప్పటికీ పౌలు చెప్పిన మాట, ఐ హ్యావ్ మెనీ థింగ్స్, ఐ హ్యావ్ ప్లెంటీ, ఐ హ్యావ్ అబండెన్స్. కాకపోతే మీరు ఇచ్చిన వస్తువులు నేను స్వీకరించాను, అవి మనోహరమైన సువాసనగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, వండర్ఫుల్, థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదా బ్రదర్స్ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం ఫిలిప్పీ పత్రికలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ లెక్క 5 + 2 7 అని చెప్పడం లేదు. 5 రొట్టెలు 2 చేపలు. స్తోత్రం. రెండవది అక్షరార్థమైనటువంటి లెక్క. ఒకటి అన్నెసెసరీ క్యాలిక్యులేషన్ ఆర్ కౌంటింగ్, రెండోది లిటరల్ కౌంటింగ్ ఆర్ లిటరల్ క్యాలిక్యులేషన్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 200 అనేది ఒక లెక్క, 5 + 2 అనేది ఒక లెక్క. మూడో విషయాన్ని మనం గమనిస్తే 10వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. జీసస్ said, have these people sit down. హలో, కూర్చోండి అందరూ, సిట్ డౌన్ ప్లీజ్. ఈ మాటలు వింటున్నా మీకు అదే చెప్తున్నాను, దయచేసి లేచి నిలబడదు, కూర్చోండి, కాసేపు కూర్చోండి, ఇంకో 9 నిమిషాలు కూర్చోండి. మీరు లేచి వెళ్తే అటు ఇటు వెళ్తే మీరు డిస్టర్బ్ అయిపోతారు, లింక్ మిస్ అయిపోతారు, మాటలు మిస్ అయిపోతారు. కూర్చోండి. Have the people sit down. Now there was a lot of grass in that place, so the men sat down, about 5,000 of them. స్తోత్రం. 5,000 people. ఇది అసలైన లెక్క. 200 అనే నంబర్ కనిపించింది. 5 + 2 లేకపోతే 7 లేకపోతే 5, 2 అనే 2 నంబర్స్ కనిపించాయి. మూడో నంబర్ అసలు లెక్క 5,000. 4వ లెక్క ఉంది. ఆ 4వ లెక్కను గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఇదే అధ్యాయంలో 13వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. The disciples of Jesus Christ filled up 12 baskets of fragments, a basket of leftovers for each disciple. స్తోత్రం, హల్లెలూయా. ఎక్స్ట్రాగా బ్రియాన్ సిమ్మన్స్ గారు తర్జుమాలో యాడ్ చేసిన మాట, ద డిసైపుల్స్ ఫిల్డ్ అప్. ఈ శిష్యులు ఏం చేశారంటే 12 గంపలని రొట్టె ముక్కలతో నింపేశారు. ఏంటి ఆ రొట్టె ముక్కలు? ఏ బాస్కెట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్స్ ఫర్ ఈచ్ డిసైపుల్. అనగా 12 మంది శిష్యులు ఉన్నారు, 12 గంపలు ఉన్నాయి. అనగా ఒక్కో శిష్యునికి ఒక గంప అన్నట్టుగా ఈ తర్జుమాలో మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులు గంపలు తీసుకొని పోయి, ఈ 12 మంది శిష్యులకి ఎందుకు గంపలు? అందరిని వదిలిపెట్టి వచ్చారు వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళని పోషిస్తున్నాడు. ఆయన వారిని పంపించినప్పుడు వాళ్ళకేం తక్కువ కాలేదు. వాళ్ళొక క్యాషియర్ ఉన్నాడు, డబ్బు సంచి ఆయన భోజనం విషయాలు, పస్కా భోజనం విషయం ఆయన చూసుకుంటాడు. స్త్రీలు స్పాన్సర్ చేయడానికి స్త్రీలు ఉన్నారు. మళ్ళీ ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఒక్కో శిష్యుడు ఒక గంప తీసుకొని పోయి ఏం చేస్తాడు?
ఒకటో రెండో మూడో తింటాడు అంతవరకే. కానీ 5 రొట్టెలు కానీ 12 గంపలు. 5 రొట్టెలు ఏంటి, 12 గంపలు కావడం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. అనగా 12 గంపలే కాదు, ఒక 50-60 గంపలకు కావలసినటువంటి, ఒక 100-1000 గంపలకు కావలసిన ఆహార పదార్థాలు వచ్చాయి. కానీ లెఫ్ట్ ఓవర్స్ మాత్రం 12 గంపలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలా శిష్యునికి ఒక గంప తీసుకో, వాళ్ళు ఎక్కడ మోసుకొని వెళ్తారు? మోసుకొని వెళ్ళేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి దోణి ఎక్కి సముద్రం కపెర్నహూముకి వెళ్ళిపోయారు. అక్కడ యేసును చూశారు. తర్వాత యేసు యొక్క బోధన తర్వాత వచనాల్లో జరిగింది. కొన్ని అజంప్షన్స్, కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహలు బాగుంటాయి, కానీ ఆ ఊహలు కరెక్ట్ కావాలనే లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయాలు, 1 200 అనే నంబర్ కనిపించింది, తర్వాత 5 అనే నంబర్ కనిపించింది. 5 రొట్టెలు 2 చేపలు, 5 + 2 7. లేదు అంటే మూడవదిగా 5,000 మంది పురుషులు అనేటువంటి ఒక లెక్క మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు అవసరమైన లెక్క చూడండి. ఎన్ని గంపలు? 12 గంపలు. మిగిలిన ఎన్ని గంపలు? 12. ఒకవేళ కొన్ని గంపలు ఖాళీ గంపలు ఉండొచ్చు, ఆ గంపలు నింపబడలేదు. 12 గంపలు మాత్రమే నింపబడ్డాయి. 12 గంపలు 12 మంది శిష్యులు అని అన్నారు కనుక అని చెప్పబడింది కనుక ఓహో తలా 1 అనేటువంటి. అలాగైతే యేసు ప్రభువుకి ఏది గంప? 13వ గంప అవసరం లేదా? ఒక గంపెడు ఆహార పదార్థాన్ని శిష్యులు తినలేరు. వాళ్ళందరికీ కలిపి ఎక్కువైతే ఒక గంప చాలు, అరగంప చాలు. అటువంటిది వాళ్ళకెందుకు 12 గంపలు చొప్పున? అనగా ఆహారం అక్కడ వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ అయిపోయిన ఆహారాన్ని ఆ బహిరంగ ప్రదేశంలో వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఎక్కడ వేశారో ఏంటో మరి తెలియదు. దేవుని స్తోత్రం. అలాగని ఎంగిలి మెతుకులని కాదు, వాళ్ళు బ్రెడ్ వాళ్ళు విరిచి తినేవాళ్ళు. యేసు ప్రభువు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5 రొట్టెలను పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అలాగనే చేపలను కూడా అలా చేశాడు. సేమ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రొట్టె అయినా, చేప అయినా, శాకాహారమైన, మాంసాహారమైన ఏదైనా దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన ముందు పెట్టినవి మనం తినాలి, నో కంప్లైంట్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు గొనిగినట్టుగా కనిపిస్తుంది. మనం అలాగే కంప్లైంట్ చేసేవాళ్ళుగా ఉండకూడదు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి, ప్రతిదాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇలా కావచ్చు, రేపు వేరేది కావచ్చు అన్నట్టుగా మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు, 1 అనవసరమైన లెక్క ఫిలిప్పుది, 2వది అక్షరార్థమైన లెక్క ఆంద్రేయది, 3వ లెక్క అది యేసు ప్రభు లెక్క. ఈ 5,000 ఎవరు లెక్క పెట్టారు? ఇంచుమించు 5,000. జస్ట్ ప్రజలందరికీ కలిగిన ఎంతమంది ఉంటారండి? ఒక 5,000 ఇంచుమించు, ఖచ్చితమని కాదు. ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజల సంఖ్య అది, ఆకర్షించబడిన ప్రజల సంఖ్య అది. 5,000 అంటున్నప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనములో 5,000 మంది పురుషులు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే ఆ పురుషులు ఈ పురుషులు ఒకటని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అక్కడ 5,000 కనిపించింది కనుక అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 3,000 కనిపించింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో 4వ వచనములో 5,000 కనిపించింది. ఈ 5,000 అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 3,000, మొత్తం 8,000 మంది స్టార్టింగ్ చర్చ్లో, మనకి ఎర్లీ చర్చ్లో, మొదటి శతాబ్దం సంఘములో ఆరంభ సభ్యులుగా ఉన్నట్లు మనం కనుగొనవచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అది పెరిగిందో తరిగిందో లేకపోతే మనకు వాటిలోకి వెళ్ళలేదు. 5వ అధ్యాయంలో కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తుంది. 8వ అధ్యాయంలో ఇంకా పూర్తిగా తగ్గిపోయినట్టు, సంఘం అంతా చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. నీ లెక్కలేంటి? ఎటువంటి లెక్కలేస్తున్నావు? ఆంతర్యములో లెక్కలేస్తూ కూర్చున్నావా? దేవుని మందిరానికి వచ్చి కూడా నేను తీర్చాల్సిన అప్పులేంటి? అంతున్నాయి, ఇంతున్నాయి, ఇన్ని లక్షలు ఉన్నాయి, అన్ని లక్షలు ఉన్నాయి, అన్ని వేలు ఉన్నాయి, పలానోళ్ళకి ఇన్ని వేలు, పలానోళ్ళకి ఇన్ని వేలు అనే లెక్కల్లో ఉన్నావా?
లెక్కల్ని లెక్క చేయకు. మనుషులు చెప్పేటువంటి లెక్కల్ని, అనవసరపు లెక్కలైనా అక్షరార్థమైన లెక్కలైనా వీటిని లెక్క చేయకు. స్తోత్రం, హల్లెలూయా. అసలు లెక్క ఒకటి ఉంది. అసలు లెక్క కూడా భౌతికమైంది. ఆ మనుషులు మాకెందుకండి, మేము తినేసి వచ్చాం, లేదా మాకు ఇప్పుడు భోజనం అవసరం లేదని వెళ్ళేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఉండేవాళ్ళు ఉండొచ్చు. అందరూ భోజనానికి ఉంటారని గ్యారంటీ లేదు. ఆదిగా ఆహారం బాగాలేదు కదండి, ఎవరి రొట్లే కదా, ఎందుకులేండి, వద్దులేండి అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అవసరమైనటువంటి లెక్క 12 అద్భుతము తర్వాత, అప్పటిదాకా గంపల ప్రస్తావన రాలేదు, కానీ అద్భుతము తర్వాత, సూచక్రియల తర్వాత గంపల యొక్క ప్రస్తావన వచ్చింది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మన గంపల్ని దేవుడు నింపాలనుకుంటున్నాడు. మన పిండి పిసుకు తొట్టెను దేవుడు నింపాలనుకుంటున్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీ నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. స్తుతి పుష్పాలు ప్రభువా నీ స్వర్ణ పాదాలకు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. దేవా, కొన్ని లెక్కలు, మానుషికమైన లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలను మేము పక్కన పెట్టి, ఈ లెక్కలను లెక్క చేయకుండా మీ నామాన్ని స్తుతించేవారుగా మేము ఉండగలడు సాయం చేయండి. అనవసరమైన లెక్కలు, అక్షరార్థమైన లెక్కలు, అసలు లెక్క, అంతేకాకుండా అవసరమైన లెక్కలని మేము 4 లెక్కల్ని మేము గుర్తు చేసుకున్నాం. ప్రభువా, మేము కూడా అవిశ్వాసంతో లెక్కలు వేసుకుంటూ ఉన్నాము. మీరు మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆంద్రేయలాగా, పిలుపులాగా, ఇతర శిష్యుల్లాగా, మిగతా 10 మంది శిష్యుల్లాగా మేము అలా చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించమని, ఆత్మ సంబంధమైన లెక్క వేసుకుంటూ మేము ముందుకు సాగుటూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో, ఛానల్ 51లో మనం కలుసుకుందాం, శాంతి టీవీ ఛానల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.